మీద పడుకోకుండా యెహోషాపాతు రాజైతానే తన ప్రజల మీద, తన రాజ్యం మీద ఎక్కడ ఉత్తర రాజ్యంలో ఉన్న అలవాట్లు, వాళ్ళ చర్యలు ఎక్కడ నా రాజ్యం మీద పడతాయో అని చుట్టూ కంచేసుకున్నాడు. భయపడ్డాడు, దేవుణ్ణి అనుసరించాడు. మనం కూడా ఆత్మీయతలో రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఎక్కడ పాపం నాలోకి వస్తుందో, ఎక్కడ లోకంలో ఉన్న అలవాట్లు, చెడుల వాసులు, దుర్వ్యసనాలు నాలోకి వస్తాయో అని భయపడతాం. ఎప్పుడు? కొత్తలో, ఆత్మీయతలో. మంచిదే. కాలం మారుతున్న కొద్దీ ఆ భయం సన్నగిలుతుంది. ఇదే యెహోషాపాతు ఎవరి చర్యలకైతే భయపడ్డాడో వాళ్ళతోనే తిరిగి మళ్ళీ వియ్యం అవుతాడు. ఇప్పుడు మనం కూడా అంతే. ఆత్మీయతలో ఒకప్పుడు ఏదైనా చూడాలంటే భయం, ఒకప్పుడు ఏదైనా అపవిత్రమైనది చూడాలంటే భయం, ఒక అమ్మాయితో మాట్లాడాలని, ఒక అబ్బాయితో చాటింగ్ చేయాలన్న భయం. ఎప్పుడు? కొత్తలో మారు మనసు పొందినప్పుడు భయం, భయపడతాం. వీలైతే సెల్ ఫోన్లు అమ్మేస్తాం. ఆ కొన్ని రోజులు సెల్ ఫోన్లు అమ్మేస్తాం, వద్దురా బాబు అనుకుంటాం. కాలం మారుతున్న కొద్దీ ముందు 20,000 పెట్టుకున్న సెల్ ఫోన్ ఇప్పుడు 50,000 పెట్టుకుంటారు. నీకేమైనా అర్థం చెప్పేది? కాలం మారుతున్న కొద్దీ ఎవరి చర్యలకైతే భయపడ్డాడు యెహోషాపాతు, అదే చర్యలు, అదే అహాబు ఇంటికి వెళ్ళి కూర్చొని బిర్యానీ తింటాడు. తర్వాత మరి రాను దినాలు మనం ధ్యానం చేస్తాం. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆరంభ దినాల్లో యెహోషాపాతు అద్భుతమైన భక్తి అండి. ఏమని రాయించాడు తెలుసా? ఆరంభంలో దావీదు అనుసరించిన భక్తిని అనుసరించాడు. ఎవరు? యెహోషాపాతు. అద్భుతమైన వాడు కదా, అద్భుతం. ఇలా భక్తిని అనుసరించిన కారణం ఏంటంటే, రాజైన వెంటనే తన ఆత్మీయతను కాపాడుకున్నాడు, తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు, కావలి వారిని పెట్టాడు, కంచె వేసుకున్నాడు. అలాగే మనం మారు మనసు పొందిన తర్వాత చనిపోయేంత వరకు మన ఆత్మీయతను, మన బిడ్డల కుటుంబాలు చుట్టూ ప్రాకారం వేసుకోవాలి, కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చి నన్ను పాడు చేస్తుందేమో, ఈ అమ్మాయి, ఈ అబ్బాయి, ఈ ఫ్రెండ్స్, ఈ బంధువులు, ఈ స్నేహితులు, వీళ్ళొక్కడ వచ్చి నా జీవితాన్ని, వాళ్ళ చర్యలు నాకు అంటిస్తారేమో అని భయం కలిగి ఉండాలి. మొన్నటి దినాన మా నాన్నగారికి నాకు డిస్కషన్ జరిగింది. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత మన బంధువుల్లో లేదా మన స్నేహితులతో ఎవరైనా సరే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. రాసుకొని పూసుకొని నడిచామనుకో మళ్ళీ దాన్ని తుడుచుకోలేము మనం. నీకు ఏమైనా అర్థమవుతుందని చెప్పే పాయింట్ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నేను ఏం మాట్లాడుతున్నా అంటే, కొంతమందితో వాళ్ళు బంధువులైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఇక్కడ అదే అంటున్నాడు. యెహోషాపాతు తన జీవితంలో దేవుడు సహాయం చేశాడంటే కారణం ఏంటంటే, వాళ్ళ చర్యలకు భయపడ్డాడు. అమ్మో నేను అలా బతకలేను, నా వల్ల కాదు, నాకు వద్దు, నాకు నా దేవుడే కావాలి. మీకేమైనా అర్థమవుతుందా యవనస్తులారా? ఈ వాక్యం నుండి మీకేమైనా అర్థమవుతుందా? సో ఈ లోకాన్ని అంటించుకోకుండా, ఈ లోకంలో ఉన్న అపవిత్రత అంటించుకోకుండా భయపడుతుంటాడే వాళ్ళకు దేవుడు సహాయం చేస్తాడు. నీకు అసలు అర్థం చెప్తా. ఈ పాపంలో పడకూడదు ప్రభువా, ఈ సెల్ ఫోన్, ఈ అమ్మాయి, ఈ అబ్బాయి, ఈ లోకం, ఈ స్నేహితులు పడకుండా నేను కాపాడుకోవాలనుకున్నాను అని ఏడుస్తుంటావు. కానీ నీ చేత కావట్లే, కానీ కాపాడుకోవాలని ఆశ అయితే ఉంది. ఏడుస్తున్నా. అలా ఎవరైతే ఏడుస్తారో, తన మీద ఆధారపడాలని ఎవరైతే ఆశపడతారో వాళ్ళకు దేవుడే సహాయుడై ఉందా లేదా? అక్కడ దేవుడైన యెహోవా యెహోషాపాతుకు సహాయుడై ఉంది. దేవుడే సహాయం చేశాడంట. ఎవరికి? యెహోషాపాతు. మరలా ఎత్తును గుర్తుపెట్టుకో. అత్తా మామ ద్వారా, భర్త భార్య ద్వారా, పిల్లల ద్వారా సమస్యలు ఎదురైనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, కుమిలిపోతున్నప్పుడు ఆత్మీయ బతకాలనుందయ్యా, ప్రార్థన చేసుకోవాలని ఉంది, బ్రతకాలనుంది, నా పవిత్రతను కాపాడుకోవాలన్నది, కానీ నన్ను పవిత్రంగా బ్రతకనివ్వట్లేదు, ప్రార్థన చేసుకోనివ్వట్లేదు, ఆశ అయితే ఉందయ్యా అని మొరపెట్టి చూడు, దేవునికి సహాయం చేస్తాడు. యెహోషాపాతుకు దేవుడు సహాయం చేశాడు.